జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. 2022 జూలైలో వికే సక్సేనా లెఫ్టినెంట్ గవర్నర్ గారు అప్పుడు ఢిల్లీ లిక్కర్ పాలసీని రద్దు చేస్తూ దాన్ని ఈ మొత్తం కేసును సిబిఐ విచారణకు ఆదేశిస్తూ వారు నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో ఎవెన్చువల్లీ ఆగస్ట్ లో ఫస్ట్ ఎఫ్ఐఆర్ వాళ్ళు ఫైల్ చేయడం జరిగింది. అయితే మీకు దీనిలో కవిత రోల్ నేను మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. కల్వకుంట్ల కవిత గారు వారికి చాలా క్లోజ్ పర్సన్ అయినటువంటి అరుణ్ రామచంద్ర పిల్లై, గండ్రా ప్రేమ్ సాగర్ వీళ్ళిద్దరు డైరెక్టర్స్ గా రాబిన్ డిస్టిలరీస్ అనే కంపెనీని, మీరు ఇప్పుడు కూడా ఇంటర్నెట్ లో కొడితే మీకు దొరుకుతుంది ఎంసీఏ వెబ్సైట్ లో ఎవరు డైరెక్టర్స్ ఈ కంపెనీకి అని. రాబిన్ డిస్టిలరీస్ అనే కంపెనీ 2022 ఏప్రిల్. అమర్నాథ్ గారు, సారీ ఫర్ ద అబ్జెక్షన్. అయితే ఇప్పుడు మీరు అన్న ప్రకారం, అంటే నా ప్రశ్నకి సమాధానం చెప్తూ మీరన్న ఫ్లోలోకి వెళ్ళండి. అంటే ఇక్కడ నేను బాధితురాల్ని అని కవిత అంటుంది, కానీ సూత్రధారి అని ఇక్కడ మళ్ళీ ఇటు ఏజెన్సీస్ చెప్తూ ఉన్నాయి. అండ్ అరవింద్ కేజ్రీవాల్ ప్రముఖ సూత్రధారి అని అంటున్నారు. సో ఎవరి పాత్రను ఎలా అర్థం చేసుకోవాలి అది చెప్తూ ముందుకు వెళ్ళండి. అంటే ఇప్పుడు మనం రాజకీయంగా దీన్ని చూసినప్పుడు తెలంగాణలో ఉన్న ఒక ముఖ్యమంత్రి, అప్పుడున్న ముఖ్యమంత్రి బిడ్డ, ఇప్పుడు ఎమ్మెల్సీ, అప్పుడు ఎంపీ, అప్పుడు ఎమ్మెల్సీగా ఆమె అయిన తర్వాత ఆవిడ యాక్చువల్ గా ఆవిడకున్న ఢిల్లీ లిక్కర్ పాలసీకి సంబంధం ఉండకూడదు అండర్ నార్మల్ సర్కమ్స్టాన్సెస్, రైట్? కానీ ఈవిడ ఇంత పెద్ద మాఫియా, ఢిల్లీ లిక్కర్ మాఫియాను ఒక పెద్ద తయారు చేసి, ఈ లిక్కర్ మాఫియా ద్వారా ఢిల్లీలో అప్పటి వరకు ఓన్లీ గవర్నమెంట్ మాత్రమే లిక్కర్ పాలసీ రన్ చేసే ఢిల్లీ లాంటి చోట, దేశంలో కొన్ని చోట్ల ఇప్పటికీ గవర్నమెంట్ రన్ చేస్తుంది, అలాంటి ఒక చోట ప్రైవేట్ కంపెనీస్ దట్టు ఒక కార్టెల్ ఫామ్ చేసి, అంటే లైసెన్స్లు అవన్నీ ఏం లేకుండా, ఇప్పుడు మన తెలంగాణలో ఏంది, మీరు లిక్కర్ షాప్ పెట్టాలంటే ఒక లైసెన్స్ సిస్టమ్ ఉంటుంది, లాటరీ సిస్టమ్ ఉంటుంది, దానికి ఒక పద్ధతి ఉంటుంది. అట్లాంటివి ఏమీ లేకుండా ఒక 5 కంపెనీస్ కు నేను మీకు చదువుతాను కంపెనీస్: ఇండో స్పిరిట్, బడ్డీ రిటైల్, మహాదేవ్ లిక్కర్స్, పెర్నాడ్ రికార్డ్, ఈ తర్వాత బ్రింకో సేల్స్, ఈ 5 కంపెనీలను ఒక కార్టెల్ లాగా తయారు చేయించి, ఆ కంపెనీల ద్వారా ఈ రాబిన్ డిస్టిలరీస్ అనే కంపెనీ అసలు పేపర్ మీదనే ఉంటది, అది ఎక్కడ కూడా బయట మీకు ఒక గోడౌన్ గానీ అది అసలు వాళ్ళు ఏం తయారు చేయరు, కానీ అది పేపర్ మీద ఉన్న కంపెనీకి కోట్ల రూపాయలు ట్రాన్స్ఫర్ అయినాయి. మనం మనీ ట్రయల్ అని వీళ్ళు పదే పదే కాంగ్రెస్ వాళ్ళు, అట్లాగే ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు, టిఆర్ఎస్ పార్టీ వాళ్ళు మాట్లాడుతున్నారు కదా, అది అతి త్వరలో బయటకు వస్తుంది. ఎందుకంటే మనీ ట్రయల్ ఏముంది అంటే, ఈ రాబిన్ డిస్టిలరీస్ దగ్గర ఆగిపోయింది అది. ఆ మనీ ట్రయల్ వాళ్ళు తీసుకొస్తారు, చాలా క్లియర్, వాళ్ళు చాలా అంటే వాళ్ళంతా చాలా బాగా లింక్ చేస్తున్నారు అన్నిటిని. సో మీరు ఇందాక అడిగిన ప్రశ్నకు ఏదైతే సూత్రధార్య లేకుండా పాత్రధార, ఖచ్చితంగా ఈవిడ సూత్రధారి. ఎందుకంటే ఈవిడ పాత్రధారి కావాలంటే ఈవిడ ఢిల్లీ గవర్నమెంట్ లో క్యాబినెట్ ర్యాంక్ లోనో, లేకుంటే ఢిల్లీ గవర్నమెంట్ లో ఏదో ఒక పోస్ట్ లోనో, లేకుంటే ఒక జాయింట్ సెక్రటరీ స్థాయిలోనో ఉంటే మీరు అన్నది కరెక్ట్, ఏది పాత్రధారి. కానీ ఈవిడ సూత్రధారి నేను ఎందుకు చెప్తున్నానంటే, అసలు ఈ మొత్తాన్ని వెనుక నుంచి నడిపించింది కార్టెల్ తయారు చేసి, సౌత్ గ్రూప్ అని పెట్టి, వీళ్ళందరినీ ఢిల్లీకి తీసుకెళ్లి మనీష్ సిసోడియాను హైదరాబాద్ కు రప్పించి, ఇవన్నీ చేయడంలో ప్రధానమైన పాత్ర పోషించి ఈ మొత్తం మాఫియాను రన్ చేసిన, అదే మాఫియా సినిమాలలో చూసినట్టు ఆ మాఫియా లేడీ, లిక్కర్ క్వీన్ ఈవిడ. సో కల్వకుంట్ల కవిత ఎవరైతే ఉన్నారో ఆవిడ చేసిన ఈ మొత్తాన్ని సిబిఐ దర్యాప్తులో కావచ్చు, లేకుంటే ఈడీ దర్యాప్తులో కావచ్చు, ఒక్కొక్క విషయం తేలుతున్నది. అయితే తేలేటప్పుడు ఏంది, ఫస్ట్ ఆవిడ సిఏ ఆడిటర్ అయినటువంటి గవర్నమెంట్ బుచ్చిబాబు గారు అప్రూవర్ గా మారారు, ఆ తర్వాత అరుణ్ రామచంద్ర పిల్లై అప్రూవర్ గా మారారు, ఆ తర్వాత అభిషేక్ బోయిన్పల్లి అప్రూవర్ గా మారారు, రీసెంట్లీ ఆయన శరత్ చంద్రారెడ్డి అప్రూవర్ గా మారాడు. వీళ్ళందరూ అప్రూవర్ గా వీళ్ళందరూ స్టేట్మెంట్ రికార్డ్ చేసిన తర్వాత ఇప్పుడు సిబిఐ కోర్టు గాని, లేకుంటే ఈడీ రౌస్ అవెన్యూ కోర్టు నిన్నటికి నిన్న ఆవిడ జడ్జి కావేరి బావేజా గారు చాలా క్లియర్ గా వారి ఆర్డర్ లో చెప్పారు. ఏం చెప్పారు, ఈ లిక్కర్ స్కామ్ లో డిస్ట్రక్షన్ ఆఫ్ ఎవిడెన్స్ జరిగింది,
ఓకే, అంటే ఎవిడెన్స్ ను ఖరాబ్ చేసేందుకు ప్రయత్నం జరిగింది. ఇప్పుడు రఘు గారు సింపుల్ అండి, మీ దగ్గర ఎన్ని ఫోన్లు ఉంటాయి? 1 2 ఒకటో రెండో మాక్సిమం ఉంటాయి. అవును. ఒక మహిళా రాజకీయ నాయకురాలు తన సొంతగా 10 ఫోన్లు వాడింది అని ఆవిడనే చెప్తున్నది. అవును. ఆవిడ ఇంకా చాలా అదేదో గాంధీ మహాత్ములాగా చేతిలో ఫోన్లు చూపించింది, కవర్ పట్టుకొని. అంటే 10 ఫోన్లు వాడే అలవాటు ఎవరికి ఉంటుందండి? అసలు ఎవరైనా వాడతారా 10 ఫోన్లు? నాకు తెలిసి ఎస్టీడీ బూత్ లో కూడా అన్ని ఫోన్లు ఉండవు. సో 10 ఫోన్లు వాడిందంటే అది ఒక అనుమానాస్పదంగా ఉంది. సో 10 ఫోన్లు వాడడమే కాకుండా ఆ 10 ఫోన్లు విరగొట్టడానికి ప్రయత్నం చేసింది, ఎవిడెన్స్ డిస్ట్రక్ట్ చేయడానికి ప్రయత్నం చేసింది అని జడ్జి గారు కామెంట్ చేశారు. నేను లాయర్ల మాటలు మాట్లాడతలేను, జడ్జి కామెంట్ చెప్తున్నాను. ఆ తర్వాత ఆవిడ ఇంకొక బ్రహ్మాండమైన మాట చెప్పింది. ఈ లిక్కర్ స్కామ్ లో జరిగిన బ్రైబ్ ఏదైతే అంటే చేతులు మారిందో డబ్బు, దానిలో హైదరాబాద్ లో కొన్ని ల్యాండ్ డీల్స్ కూడా సంబంధం ఉంది అని చెప్పింది. ఓకే, అంటే ఈ 2 అనుమానాలు కొత్తగా, అంటే ఈ మధ్య కాలంలో ఈ లాస్ట్ 6-7 months లో ఇన్వెస్టిగేషన్ లో తేలిన పరిణామాల ద్వారా ఆ వీళ్ళ కో-అక్యూజ్డ్ యొక్క వాట్సాప్ చాట్ల ద్వారా, అంటే శరత్ చంద్రారెడ్డి కావచ్చు, అరుణ్ రామచంద్ర పిల్ల యొక్క వాట్సాప్ చాట్స్ ద్వారా తెలిసిన 2 విషయాలు ఏంటంటే, ఒకటి ల్యాండ్ డీల్స్ జరిగాయి అనే అనుమానము, 2 ఈవిడ ఏదైతే కల్వకుంట్ల కవిత గారు మొత్తం దానికి ప్రధానమైన సూత్రధారి అనడానికి ఈ 2 ఆధారాలు, అంటే వాట్సాప్ చాట్స్, ల్యాండ్ డీల్స్, ఇవన్నిటిని లింక్ చేస్తూ ఈవిడని లింక్ అప్ అవుతున్నది. కాబట్టి జడ్జి గారు చేసిన కామెంట్ నేను మీకు వినిపించడానికి ప్రయత్నం చేశాను ఇంతకు ముందు. అంటే షీ సెడ్ వెరీ క్లియర్లీ కో-అక్యూజ్డ్ యొక్క వాట్సాప్ చాట్స్, ఆ తర్వాత కొన్ని అనుమానాస్పదమైన ల్యాండ్ డీల్స్. సో ఈ 2 ద్వారా ఇది ఈ మధ్య కాలంలో ఇన్వెస్టిగేషన్ లో తేలింది కాబట్టి ఈవిడకు ఆల్రెడీ డిస్ట్రక్షన్ ఆఫ్ ఎవిడెన్స్ జరిగి ఉన్నది అనే అనుమానం ఉన్నది కాబట్టి కొత్తగా బెయిల్ ఇస్తే అయితే ఎవిడెన్స్ ను డిస్ట్రక్ట్ చేస్తుంది, లేకుంటే విట్నెసెస్ ను ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది కాబట్టి బెయిల్ ఇవ్వట్లేదు. అంటే ఎనీ కేసులో బెయిల్ ఇవ్వకపోవడానికి ప్రధానమైన కారణం ఇదే ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.